అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్. మాది పాలమూరు సీడ్, ఖమ్మం జిల్లా. ఇక్కడ ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మన విలేజ్ దగ్గర మనం ఒక రైతుకు 799 అనే విత్తనాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రైతు యొక్క పంట క్షేత్రంలో మనం ఉన్నాం. అయితే ఈ యొక్క పంట అనేది బాగా వచ్చింది, ఒకసారి మీరు రండి సార్ అని రైతు మాకు ఇన్ఫామ్ చేయగానే వెంటనే రైతు దగ్గరికి వచ్చి చేరుకోవడం జరిగింది. ఒక్కసారి ఆ పంట గురించి, దాని ప్రత్యేకత గురించి ఒకసారి రైతు మాటల్లో విందాం. నమస్తే. ఇక్కడ మీరు రఘునాథ మండలం, ఖమ్మం జిల్లా. మీరు పెట్టింది ఏది సార్ అన్న? 799 పాలమూరు. ఓకే, 799 పాలమూరులో మొక్కజొన్న పెట్టారు. అంటే మీరు ఇంతకుముందుకు మొక్కజొన్న పెట్టే అలవాటు ఉందా? అంటే ఏ కంపెనీ అన్న? చాలా కంపెనీలు మీరు పెట్టారు. వాటికి మీకు వీటికి ఎట్లా డబుల్ ఉంది. అంటే అదొక కంకి అయితే ఇది ఒక కంకి అయితే అవి 2 కంకిలు అయ్యేంత సైజు కానీ మీకు విత్తనం కానీ లేకుంటే ఈ వరుసలు కానీ ఏదైనా బాగా వచ్చింది. అంటే మీరు రైతులకు చెప్పగలుగుతారా ఇది మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు ధైర్యం చెప్పగలుగుతారా? పెట్టుబడి తక్కువే. ఎక్కడ తీసుకొచ్చారన్నా? తెలంగాణ అగ్రోస్ రఘునాథపాలెం తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, రైతు చెప్పేది ఏంటంటే ఇంకా ఇప్పుడే ఇది పాలు వేసుకునే స్థాయిలో ఉంది, ఇంకా టైం ఉంది. ఇంకో 10 రోజుల తర్వాత మీరు రండి సార్, మీకు మంచి కంకి ఇచ్చి చూపిస్తా, దాని రౌండ్ సైజు, నేను ఎన్ని గింజలు వచ్చినాయి, పొడుగు పడ్డం అనేది క్లియర్గా చెప్తా అంటున్నారు. మన వాళ్ళు చూస్తున్న రోజున 5/2/2025 రోజున మనం రైతు యొక్క పంట క్షేత్రాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఇంకా పాలు పోసుకునే స్థాయిలో ఉన్నది, దశలో ఉన్నది. ఒకసారి దగ్గరికి వచ్చి కంకిని చూస్తే మనం పాలు కూడా ఇవ్వలేదు, లేతగా ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో కొస్తదాకా మనకు కంకులు వచ్చే అవకాశం ఉంది, మొత్తం గింజ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క సీడ్ అనేది ఏ రైతు పెట్టుకున్నా సిరులో పంటగానే ఉంటుంది, 10 రూపాయలు లాభంగానే ఉంటుంది. మీరు రూపాయి పెడితే 10 రూపాయలు లాభం వచ్చే విధంగానే పాలమూరు సీడ్ ఉంటుంది. ఇది గుర్తించి ప్రతి ఒక్క రైతు మాకు అవకాశం కల్పించి, ఇలాంటి అవకాశం కల్పించి మాకు ఇంతమంది రైతులకు చెప్పుకునే అవకాశం కల్పించినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. పాలమూరు సీడ్ పెడుతున్నాం. థ్యాంక్ యూ.